మనసు, వాక్కు, ఈ మూడు ప్రధానం కాదు. అత్యంత శక్తివంతం మనిషికి ఈ మూడు. ఈ మూడు కూడా ఈశ్వర కైంకర్యమునందే పరమానంద స్థితిని పొందుతుంటాయి. మూడిటితో నిరంతర తపస్సు చేసేస్తూ ఉంటాడు. గీతలో గీతాచార్యుడి తపస్సుని భిన్నంగా నిర్వచించాడు. తపస్సు అంటే ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి పెద్ద గడ్డాలు పెరిగిపోయి, శంకరాచార్యులు వారి యోగతారావళిలో చెప్తారు, అట్లా ఆ చుట్టూ తీగలు అల్లుకుపోయి చెవుల్లో పుల్లలు పెట్టి పక్షులు గూడులు పెట్టి అంత స్థితి వరకు కూడా వెళ్లకుండా తపస్సు అన్న మాటకి ఆయన నిర్వచనం చేస్తూ కృష్ణ పరమాత్మ గీతలో అన్నాడు, తపస్సు అన్నది శరీరంతో చెయ్యడం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే దానికి మొట్టమొదట దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం